హలో వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ 2K కార్ కేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి BMW అనేది అయితే డెలివరీకి రెడీ అయింది వెహికల్. ఇది మొత్తం అయితే డెలివరీకి రెడీ చేసే ముందు పాలిష్ కోటింగ్ అనేది అయితే చేసాం. బట్ ఈ వెహికల్ రేపు డెలివరీకి అయితే రెడీ అవుతుంది. మొత్తం ఫుల్ పెయింట్ అనేది అయితే చేసి కంప్లీట్ చేసి ఫుల్ డీటెయిలింగ్ అనేది అయితే చేసాం. ఇది వచ్చేసరికి ఈ కియాకి గాను మనం ఫుల్ పెయింట్ అనేది అయితే చేసాం. ఇప్పుడు డీటెయిలింగ్ అనేది అయితే అవుతుంది. పెయింట్ చేసిన తర్వాత మనం శాండింగ్ చేసి పాలిష్ కోటింగ్ అనేది అయితే చేసి మనం నానో కోటింగ్ అనేది అయితే అప్లై చేస్తాం. ప్రజెంట్ అయితే ఇంటీరియర్ క్లీనింగ్ అనేది అయితే జరుగుతుంది. ఈ వెహికల్కి మనం ఫ్లోర్ మ్యాట్ అంతా కూడా బాగా స్మెల్ వచ్చేసిందని మొత్తం కూడా ఓపెన్ చేసాం కదా, ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చూపించాను. ఈ వెహికల్ ఇప్పుడైతే మనం నానో కోటింగ్ 2 కోటింగ్స్ అనేది అయితే బఫింగ్స్ అనేది అయితే అయ్యి మిగతా కోటింగ్స్ అనేది అయితే చేయాలి, పాలిష్ కోటింగ్స్ అనేది అయితే. ఈ వెహికల్ వచ్చేసరికి XUV500 ఈ వెహికల్ ఈరోజు వచ్చింది, రిసీవ్ చేసుకున్నాం. దీనికి వచ్చేసరికి రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్, డోరు, దీంతోపాటు ఫ్రంట్ బంపర్, ఫెండర్ కొన్ని రీప్లేస్ చేయాల్సిన పార్ట్స్ ఉన్నాయి. వాటికి గాను రీప్లేస్ చేసి ఈ వెహికల్ అనేది అయితే రేపు స్టార్ట్ చేస్తాం వర్క్ అనేది. ఇది వచ్చేసరికి ఫార్చునర్ ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చూపించా కదా. ఈ వెహికల్కి వచ్చేసరికి మేము మైనర్ డెంట్స్ అయ్యి ఉంటాను, డెంట్ పుల్లింగ్ అనేది అయితే చేసాం. బట్ ఈ ఇంచెస్ అన్నీ కూడా రస్ట్ వచ్చేసినవి ఉన్నాయి కదా, ఈ ఇంచెస్ అన్నీ కూడా రీప్లేస్ చేసాం. బాగా రస్ట్ వచ్చేసినాయి. ప్రజెంట్ అయితే మనం ఈ గ్యాప్ సెట్టింగ్ అంతా చూసుకొని ఈ నట్స్కి ఇట్ల వరకు గాను మళ్ళీ బ్లాక్ అనేది అయితే చేసి ఈ వెహికల్ డెలివరీకి అయితే రెడీ చేయాలి. అలానే అవుట్ సైడ్ బాడీ కూడా పెయింట్ చేసి ఇది ఇంచెస్ మొత్తం కూడా రస్ట్ వచ్చేసాయి కదా, ఇంచెస్ అన్ని డోర్లు కూడా రీప్లేస్ చేసాం. ఇవి ప్రజెంట్ అయితే అవుట్ సైడ్ మొత్తం కూడా పెయింట్ చేసి ఈ వెహికల్ మొత్తం నానో కోటింగ్ అనేది అయితే చేసి కంప్లీట్ చేసి రేపు డెలివరీకి అనేది అయితే రెడీ చేయాలి వెహికల్. ఇది వచ్చేసరికి క్రిస్టా. ఈ క్రిస్టా కానీ ఇది ఫుల్ యాక్సిడెంట్ వెహికల్ కదా, మొత్తం కూడా పెయింట్ అనేది అయితే చేసాం. ఇంకా ఫ్రంట్ బంపర్ కూడా అయిపోయింది. బట్ కొన్ని ఫిట్టింగ్స్ అనేది అయితే ఇన్కంప్లీట్ ఉన్నాయి. వాటి కోసం అయితే వెయిటింగ్లో ఉంది వెహికల్. మొత్తం యాక్సిడెంట్ వెహికల్ ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. అలానే రేర్ బంపర్ ఫిట్టింగ్ మనకి అడ్జస్ట్మెంట్ కాస్త ఉంటే వాటికి గాను మళ్ళీ రీపెయింట్ అనేది అయితే చేసాం. మిగతా అంతా కూడా వెహికల్ ఇది నానో కోటింగ్ శాండింగ్ చేసాం. మనం ఇది 6 స్టెప్ పాలిష్ కోటింగ్స్ అనేది అయితే చేసి ఫైనల్గా నానో కోటింగ్ అనేది అయితే అప్లై చేసి డెలివరీకి రెడీ చేస్తాం. ఈ మెర్సిడీస్ బెంజ్ మనకి 1 వీక్ నుంచి ఎలక్ట్రికల్ కంప్లీట్ ద్వారా అయితే ఆగింది. మనం ఆ వర్క్ అయిపోగానే పెయింట్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం. ఇది వచ్చేసరికి మనకి ఫియట్ పుంటో. ఈ వెహికల్ కూడా ఫుల్ పెయింట్ అనేది అయితే పెర్ల్ కోటింగ్ చేసాం. బట్ ఈ వెహికల్ మొత్తం కూడా శాండింగ్ చేసాం మేము పాలిష్ కోటింగ్ కోసం. దీంతోపాటు ఇది వచ్చేసరికి టవేరా. ఈ టవేరా మేము అప్రాక్స్గా 3 ఇయర్స్ అయితే అవుతుంది. ఈ వెహికల్ మొత్తం ఫుల్ పెయింట్ చేసాం అప్పుడు. బట్ మళ్ళీ టవేరాకి మనకి రెస్ట్ కంప్లీట్లో ఉండే కొద్దీ ఈ రెస్ట్ అనేది అయితే ఫామ్ అవుతూనే ఉంటుంది. అందుకని మళ్ళీ కూడా ఇది మళ్ళీ రిపీట్ కంప్లీట్ అంటే 3 ఇయర్స్ వాడారు. దానికి కానీ మళ్ళీ రెస్ట్ వచ్చింది. మళ్ళీ రెస్ట్ అనేది అయితే రిపేర్ చేస్తున్నాం. త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు పాలిష్ కోటింగ్ కూడా చేయలేదు మనం అప్పుడు పెయింట్ ఇచ్చాక. కానీ మనం అప్పుడు ఇది ఓన్లీ మనకు వైట్ వచ్చేసరికి ఏంటంటే డిమ్ అయిపోయింది నార్మల్ డైరెక్ట్గా వేస్తాయి. బట్ మనం క్లియర్ కోటింగ్ అనేది వేస్తాం. బేస్ కోట్ వేసి క్లియర్ కోటింగ్ వేయడం వల్ల మనం వైట్ కలర్ కూడా డిమ్ అయినట్టు ఉండదు. అప్పుడు పెయింట్ వేసి కనీసం పాలిష్ కోటింగ్ కూడా చేయలేదు ఈ వెహికల్కి. జనరల్గా వాష్ చేస్తూ నార్మల్గా యూస్ చేశారు. బట్ మన గ్లాసీ ఫినిషింగ్ తగ్గకపోవడానికి కారణం అయితే మాత్రం మనం ఇది డైరెక్ట్ వైట్ అనేది అయితే కాకుండా బేస్ కోట్ వేసి దాని మీద క్లియర్ కోటింగ్ అనేది అయితే అప్లై చేసాం. ఇది వీడియో కూడా మీరు చూడొచ్చు, మేము అప్లోడ్ చేసాం యూట్యూబ్లో, ఛానల్ అయింది ఇది. ఇది వచ్చేసరికి i20 మనం ఫుల్ బాడీ చేద్దాం అనుకున్నాం కదా, అది ఈ వెహికల్. రూఫ్ అంతా కూడా స్టిక్కరింగ్ అనేది అయితే మెల్ట్ అయిపోతే ఆ రూఫ్ మీద ఉన్న స్టిక్కరింగ్ మొత్తం కూడా రిమూవ్ చేసాం.
నీ వర్క్ అయిపోయిందా, కంప్లీట్ అయిందా? అట్టిగాలు వచ్చేది వచ్చిద్దిలే. ఇప్పుడు దాన్ని చూసుకుంటూ పని ఆపుతాట. అది ఎలా ఉంది? పెద్దదైంది, ఇంకా కాయలు కాయాలరా. అయిపోయింది ఇంకా. ఏంటి ఆనందం? ఎరా ఏం పేరు రానిది? ऋतिक कुमार, ऋतिक रोशन नहीं है? तेरा नाम रे? आकाश। तेरा नाम है? अर्चना। अच्छी नाम है। ఈ వెహికల్ హుండై i20 ఇది రేర్ నుంచి డాష్ అవ్వడం కారణంగా ఇది రేర్ డిక్కీ అనేది అయితే డ్యామేజ్ అయింది. దీనికి గాను పర్ఫెక్ట్గా డెంట్ పుల్లర్ ద్వారా అయితే డెంటింగ్ అనేది అయితే చేసి పెయింట్ చేసాం. బట్ ఈ వెహికల్ సేమ్ డే డెలివరీ అడిగారు. దీనికి గాను మేము సేమ్ డే డెలివరీ ఇచ్చాం. బట్ మనకి ఇటువంటి వెహికల్స్ సింగిల్ పార్ట్ కానీ డబుల్ పార్ట్ కానీ ఉండేటప్పుడు ఒకరోజు అయిపోతుంది కదా ఇచ్చేయండి అని అడుగుతారు. అయిపోతుంది, బట్ మనం పెయింట్ చేసిన తర్వాత 3 స్టెప్ పాలిష్ కోటింగ్ ఏదైతే చేస్తామో ఆ కోటింగ్స్ అనేది అయితే చేయడం కుదరదు సేమ్ డే డెలివరీ ఇచ్చేలాకైతే. ఎందుకంటే మనం ఒకవేళ డెంటింగ్ చేసి పెయింట్ చేసేసరికి అప్రాక్స్గా ఒకవేళ మీరు 9కి ఇస్తే 4 కానీ 5 కానీ అలాగ మా వర్క్ కంప్లీట్ అయితే మేము అప్పుడు డ్రై అయిన ఇచ్చాక చేయాలి. బట్ మనం డ్రై అవ్వడానికి మినిమం 6 అవర్స్ అయినా ఉండాలి. మనకి ఎంత ఫాస్ట్ మనం వాడినా కూడా మనం పాలిష్ కోటింగ్ చేయడానికి లేదంటే మనం బఫింగ్ మిషన్ వాడడానికి పాసిబిలిటీ ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ మనం చేసిన తర్వాత డిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ఏంటంటే పాసిబిలిటీ ఉంటే మేము ఆల్రెడీ అన్ని సర్వీస్ సెంటర్లో చేసి ఇచ్చినట్టు మేము కూడా ఓన్లీ జస్ట్ పెయింట్ వేసేసి డెలివరీ ఇచ్చేవచ్చు. బట్ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మనం పెయింట్ మ్యాచింగ్ చేసుకోవడం కోసం సైడ్ పార్ట్కి కూడా డిమ్ అయిన పార్ట్కి కూడా పాలిష్ పెట్టి 2 ఈక్వాలిటీ చేసి డెలివరీ ఇవ్వడం అనేది అయితే మా ప్రాసెస్. దీంతోపాటు మేము వర్క్ చేసేటప్పుడు డస్ట్ కానీ ఏమైనా ఇన్సైడ్ ఒకవేళ పడినా అదంతా కూడా క్లీన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది అయితే 3 స్టెప్ పాలిష్ కోటింగ్ చేసి వాష్ చేసి డెలివరీ ఇస్తాం. ఇన్ కేస్ మాకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం ఒకవేళ ఈరోజు 9కి వర్క్ వెహికల్ పెడితే మరుసటి రోజు మార్నింగ్ తీసుకోవడం అనేది అయితే బెస్ట్ ఆప్షన్ అనేది అయితే నా ఉద్దేశం.